వారికోజ్ వెయిన్స్ అనేది చాలా కూర్చోవడం వల్ల కూడా వస్తుంది, చాలాసేపు నించోవడం వల్ల కూడా వస్తుంది. సో ఈ వారికోజ్ వెయిన్స్ ఎవరిలో చూస్తాం? మామూలుగా అయితే జెండర్ పరంగా తీసుకుంటే ఫీమేల్స్లో చాలా కామన్గా చూస్తాం. ఎందుకు అంటే మామూలుగా ప్రెగ్నెన్సీ టైంలో పొట్ట బరువు కాళ్ళ మీద పడడం వల్ల రక్త సరఫరా డ్యామేజ్ అయిపోయి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్. లేదు మనకు ఫీమేల్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. వయసు పెరిగే కొద్దీ యంగ్ పాపులేషన్ కంటే ఎల్డర్ మనకు వయసు పెరిగే కొద్దీ ఆ పాపులేషన్లో మనం చూస్తాం. ఎక్కువసేపు మనకు ఆక్యుపేషన్ పరంగా స్టాండింగ్ అయితే ఎవరు ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ మన ట్రాఫిక్ పోలీస్ కానివ్వండి, టీచర్లు కానివ్వండి, మనకు ఈ మన సెక్యూరిటీ గార్డ్స్, సర్జన్స్, మనం కూడా ఎక్కువ స్టాండింగ్ ఉంటాం సర్జరీ చేసేటప్పుడు. సో మనకు చాలాసేపు స్టాండింగ్ ఉండే వాళ్ళలో. అండ్ ఎందుకు వస్తుంది అంటే ఈ మనకు రక్తనాళాలు రెండు రకాలండి. ఒకటి మన సిరలు అండ్ వెయిన్స్, ధమనులు అంటే ఆర్టరీస్. వెయిన్స్ మనకు రక్తం గుండెకి తిరిగి తీసుకొస్తుంది. సో అందులో మనకు వాల్వ్స్ అనేవి ఉంటాయి. సో ఆ వాల్వ్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో అప్పుడు మనకు రక్తనాళాలు ఉబ్బి దాన్ని మనకు వారికోజ్ వెయిన్స్ అని చెప్తాం.